Is myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఈ రోజు నేను మీకు మ్యాథమెటిక్స్ పార్ట్ 5 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను మ్యాథమెటిక్స్ పార్ట్ 4 వరకు చెప్పడం జరిగింది. దేర్ ఆర్ వేరియస్ వీడియోస్. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ మీకు ఈజీగా మ్యాథమెటిక్స్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పేపర్ అనేది ఈ మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ప్లీజ్ గో త్రూ దాట్, ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ ఆల్ వీడియోస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ప్లేలిస్ట్. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది, మహావీర్ హెల్ప్డ్ హిస్ ఫ్రెండ్ బై గివింగ్ హిమ్ ₹600. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్ 5% per annum. హౌ మచ్ మనీ విల్ హీ రిటర్న్ టు మహావీర్ ఆఫ్టర్ 4 years? ఇక్కడ ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది ₹600, రేట్ పర్సెంట్ 5% ఇచ్చాడు. అతను 4 years తర్వాత ఎంత ఈ మొత్తం అమౌంట్ ఇవ్వాలని చెప్పి అడిగాడు అనమాట. మనకు ఫార్ములా తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ప్రకారం మనం చేయాలి. ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్స్ అనేది కూడా చేయడం జరిగింది. నెక్స్ట్, ద ఇంట్రెస్ట్ ఆన్ ₹325 ఫర్ 3 years ఈజ్ 39. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది 39, రేట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. మనకు తెలుసు PTR/100 ఫార్ములాలో ఇస్తే మనకి R ఈజ్ ఈక్వల్ టు 4 అనేది రావడం జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1200 ఫర్ 5 years ఈజ్ ₹360. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 360 ఇచ్చాడు, P ఇచ్చాడు, అండ్ టైం ఇచ్చాడు, R కనుక్కోవాలి. సో 6% R వస్తుందన్నమాట. ఒక బైసైకిల్ కాస్ట్ ₹2500 అనమాట. దాన్ని పర్చేస్డ్ ఇన్ క్యాష్లో ఇక్కడ కనుక్కోవడం జరిగింది. ఇట్ కెన్ ఆల్సో బీ పర్చేస్డ్ బై పేయింగ్ ₹250 పర్ మంత్ ఫర్ ఎ ఇయర్ అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఒక బైసైకిల్ కాస్ట్ అనేది ₹2500 అనమాట. దాన్ని క్యాష్లో కొనడం జరిగింది. ఇట్ కెన్ ఆల్సో బీ పర్చేస్డ్ బై పేయింగ్ ₹250 పర్ మంత్ అనమాట. అంటే ఈ విధంగా మంత్లీ కూడా చేయొచ్చు అతను ఒక సంవత్సరం ప్రకారం. సంవత్సరం మనము 12 నెలలు ఉంటాయి, 12 × 250 అంటే టోటల్ అమౌంట్ అనేది మనం చూసినట్లయితే ₹3000 అవుతుంది అనమాట. సో ఇక్కడ ₹3000 అనేది ఎక్కువ. అంటే ముందు ఒక్కసారిగా పే చేస్తే ₹2500, ఒక సంవత్సరంలో పే చేస్తే ₹3000 అనమాట. అంటే ₹500 డిఫరెన్స్ అనేది వస్తుంది కదా. ₹500 అనేది మనము ఎలా చార్జ్ చేయడం జరిగిందంటే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఇస్తే రేట్ పర్సెంట్ అనేది 20% తోటి ఇవ్వడం జరిగిందని మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ ఏ గెట్స్ 3 times ద మనీ ఇన్వెస్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 16 years అనమాట. ఏ అనేవాడు 3 times ద మనీ ఇన్వెస్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 16 years, 16 ఏళ్ళ తర్వాత ఒక ₹1000 ఇన్వెస్ట్ చేస్తుంటే 16 ఏళ్ళ తర్వాత ఏమైపోతుందంటే ₹3000 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే P ఈజ్ ఈక్వల్ టు 3P అని కనుక్కోవచ్చు. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు అనేది మనము ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 3P అంటే వడ్డీ అనేది మాత్రం అతనికి ఎంత వచ్చిందంటే 2P అనేది వడ్డీ రావడం జరిగింది. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే 2P అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ 2P అయితే ఆటోమేటిక్గా మనకు రేట్ పర్సెంట్ అనేది 12.5% అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సమ్ ఆఫ్ మనీ అనేది ₹480 అయిపోయింది 4 ఏళ్ళ తర్వాత. సో అంటే ₹60 అనేది ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. అదే మనం చూసినట్లయితే ఇంట్రెస్ట్ అనేది దాని ప్రకారం రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత వచ్చిందంటే మనం ఫస్ట్లో R ఈజ్ ఈక్వల్ టు 5 రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 4 years ప్రకారము సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 80 కాబట్టి సో R ఈజ్ ఈక్వల్ టు 5 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసినట్లయితే రేట్ పర్సెంటేజ్ పెంచినట్లయితే 2% పెరిగిందనమాట. అంటే 5 కాస్త 7 అయిపోయింది అనమాట. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే ₹512 అని చెప్పి మొత్తం అమౌంట్ అంటే ₹112 అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ₹500 అనేది ₹540 అయిపోయింది 2 నెలల్లో. అంటే ₹40 అనేది వడ్డీ రావడం జరిగింది. దాని ప్రకారం రేట్ పర్సెంట్ కనుక్కోమన్నాడు. R ఈజ్ ఈక్వల్ టు 4% అనమాట. నెక్స్ట్, సమ్ ఆఫ్ మనీ అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో ₹2550 అయ్యింది. అది 2 ఏళ్ళ తర్వాత ఈ విధంగా మనం చూసినట్లయితే ₹2520 అనమాట ఒక ప్రిన్సిపల్ అమౌంట్. సో అక్కడ వడ్డీ రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ₹2700 5 ఏళ్లలో ఈ విధంగా అయిందనమాట, అదే డబ్బులే. సో ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలియదు, దాని నుంచి మనం ఈ విధంగా కనుక్కోవాలి. సో ఓవరాల్ ఏంటంటే ఆ మధ్య తేడా ఉంది చూసారా, 2700 5 ఏళ్ళకి అయిపోతే 2520 2 ఏళ్ళకి అవుతుందన్నమాట. అంటే ₹180 తేడా అనేది రావడం జరిగింది 3 సంవత్సరాలు అనమాట. ఆ ప్రకారం PTR/100 వేసుకుంటే ఫస్ట్ ₹2520 ప్రకారం మనము R ఈజ్ ఈక్వల్ టు 3.5%ని
మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ వాట్ టైమ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 300 అట్ ద రేట్ ఆఫ్ 5% పర్ యానం ఈజ్ ₹30 అనమాట. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 30, ప్రిన్సిపల్లో 300. సో దాని ప్రకారము టీ అనేది 2 years రావడం జరుగుతుంది. ఇన్ వాట్ టైమ్ విల్ 1100 అమౌంట్ టు 1331 అంటే ఇక్కడ 1331 నుంచి 1100 తీసేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ 231 రావడం జరుగుతుంది. 231 ఈజ్ ఈక్వల్ టు PTR/100 ప్రకారము టీ ఈజ్ ఈక్వల్ టు 4 years అనేది రావడం జరుగుతుంది. ఆర్ అనేది మనకి ఇక్కడ 21/400 అని మనం తెలుసుకుంటే 21/400 ప్రకారము మన రేట్ పర్సెంటేజ్ మనం తెలుసుకోవచ్చు అనమాట. 4 years అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇన్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 800 అట్ 5% పర్ యానం బీ ద సేమ్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 500 ఫర్ 8 years అట్ 4% పర్ యానం అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫస్ట్ సిచ్యువేషన్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఏం గుర్తుంచుకోవాలి అంటే, PTR/100 ప్రకారం చేస్తే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ చూసినట్లయితే పి అనేది 800, టీ అనేది మనం కనుక్కోవాలి, ఆర్ అనేది 5 ఇచ్చాడు, 100/100 అనేది మనము తెలుసు ఫార్ములా ప్రకారము. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 4 years అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సెకండ్ కండిషన్లో 160 ఎలా వచ్చింది అంటే, సెకండ్ కండిషన్లో మనం చూసినట్లయితే 500 ప్రిన్సిపల్, టీ అనేది 8 అనమాట, రేట్ పర్సెంట్ అనేది 4 కాబట్టి /100 PTR/100 అనేది 160 రావడం జరుగుతుంది. అది ఈక్వల్ అనమాట దీనికి. అప్పుడు మనకి టీ అనేది 4 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం సెకండ్ కండిషన్ అనేది చూసినట్లయితే మనకి ఫస్ట్ కండిషన్ అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ విల్ ప్రొడ్యూస్ టు ₹286 ఇంట్రెస్ట్ ఇన్ 6.5 years అట్ 5% పర్ యానం. దీని ప్రకారం మనకు టీ ఇవ్వడం జరిగింది 13/2 years అండ్ ఆర్ ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపల్ కనుక్కోవాలి, వడ్డీ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట, సింపుల్ ఇంట్రెస్ట్. సో దాని ప్రకారం మనకు ప్రిన్సిపల్ అనేది ₹880 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక సమ్ ఆఫ్ మనీ అనేది అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ 440 అనమాట ఈ 2 సంవత్సరాలలో. అదేవిధంగా మనం చూసినట్లయితే 5 సంవత్సరాలు ₹500 అంటే 2 సంవత్సరాలు మాత్రం ₹40 వస్తే 5 సంవత్సరాలకి ₹500 వస్తుంది అనమాట. ఆ 3 సంవత్సరాల తేడా ఉంది చూసారా, ఆ 3 సంవత్సరాల తేడా అనేది ఎంత అంటే ₹60 అనమాట. ₹60 ప్రకారం మనము రేట్ పర్సెంట్ అనేది 50/11 వస్తుంది. అప్పుడు మనం చూసినట్లయితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 440 కదా. సో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 440 కాబట్టి ఫార్ములా ప్రకారం వేస్తే ప్రిన్సిపల్ అనేది మనకి 403.3 అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్. ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మళ్ళీ ఒకసారి మీరు పెన్ అండ్ పేపర్ పెట్టి చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏ మ్యాన్ బారోడ్ ₹10,000 6% పర్ యానం తీసుకున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 3.5 year హీ క్లియర్డ్ హిజ్ అకౌంట్ బై పేయింగ్ ₹360 అనమాట. అండ్ హార్స్ అనమాట, గుర్రము మరియు ₹360 పే చేయడం జరిగిందనమాట అట్ ది ఎండ్ ఆఫ్ 3.5 years తర్వాత. అయితే PTR/100 ప్రకారం వేస్తే స్టార్టింగ్లో తనకు చూసినట్లయితే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసినట్లయితే ఫర్ 3.5 year 2100 అనేది రావడం జరుగుతుంది యాజ్ పర్ దట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ అనమాట. ఇప్పుడు ₹2,100 వస్తుంది. పి అనేది మనకు తెలుసు 10,000 ఇంటూ టీ అనేది మనకు తెలుసు 7/2 ఇంటూ ఆర్ 6% కాబట్టి ఈ విధంగా మనం చేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది 2,100. ఆ ₹2,100 మనకు రావడం వచ్చింది. దాంట్లో అతను పే చేసింది ఎంత అంటే ₹360 పే చేసినాడు, అతను గుర్రం ఇచ్చేసినాడు. గుర్రం ప్రైస్ ఎంత అంటే ₹1,140 అనమాట. అదే అడిగిండేది వాడు. నెక్స్ట్ ఏంటంటే, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹2,500 ఫర్ 2 years అట్ 12%. ఆల్సో ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఓవరాల్ ఏంటంటే 12% రేట్ పర్సెంట్ ఇచ్చారా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 అనేది ఫార్ములా అనమాట. అంటే x+y + xy/100 అంటారు. ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత దాని ప్రకారము. సో 12 + 12 + x² అంటే 144, 12² అంటే /100 అంటే ఈ రేట్ పర్సెంట్ ఎంత అవుతుందంటే 25.44 అవుతుంది. సో 25.44% అనేది 2 సంవత్సరాల యొక్క వడ్డీ కలిపి అనమాట, అంటే రేట్ పర్సెంట్ కలిపి అనమాట. అయితే దట్ ఈస్ 25.44% ఆఫ్ 2500 అనేది చూసినట్లయితే మనకు ఆన్సర్ అనేది ₹631 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుందన్నమాట. సో ఆ ₹2,500కి 12% తోటి 2 సంవత్సరాలకు గాను ₹630 వచ్చిందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఫైండ్ ద అమౌంట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹2,500 ఫర్ 2 years అట్ 6% అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అమౌంట్ కనుక్కోవాలి. సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము మనకు 2 years కాబట్టి 6 + 6² /100 అంటే 12.36% ఆఫ్ ప్రిన్సిపల్ అనమాట, 2,500. దాని ప్రకారం మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ ₹390
ఇక్కడ అమౌంట్ ఎంత పే చేయాలా మొత్తం అంతా అంటే 2500 ప్లస్ 390 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చాడనమాట 5221.30 అమౌంట్ అనమాట. ఆన్ ప్రిన్సిపల్ ఎంత 3750 రూపాయలు అనమాట. వడ్డీ ఎంత వచ్చింది వాటి యొక్క తేడా అనమాట. ఎంత పర్సెంటేజ్ రేట్ అంటే 18% అనమాట. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎలా ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకేం తెలియదు, సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం మనము. ఆ ప్రకారం చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వాటి యొక్క తేడా అనేది 5221 నుంచి 3750 రూపాయలు మైనస్ చేసి 1470 రూపాయలు అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత అంటే 3750 ఇంటూ TR/100 వేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు టైం ఎంత అంటే 2.1 అని చెప్పి ఇయర్స్ అని మనం తెలుసుకోవచ్చు. దట్ మేబీ అతను ఒకవేళ ఇచ్చినంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ చేయండి, ఏమి ఇవ్వకుంటే అది అలా ఏమి ఉండదు అనమాట. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ 1 year కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ ఆన్ ₹5,000 అట్ 6% అనమాట. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఉంటుంది, మామూలుగా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలంటే ఎప్పుడైతే కాంపౌండెడ్ యాన్యువల్లీ ఉంటుందో అప్పుడు రేట్ పర్సెంట్ పూర్తి తీసుకుంటావు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఉంటుందో రేట్ పర్సెంట్ ఏం చేస్తావు అది అర్థం చేసేస్తావు. కానీ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ 1 year తర్వాత కాబట్టి హాఫ్ అంటే 2 సార్లు అనమాట. మనం 2 years తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనము 6% డివైడ్ బై 2 చేస్తే ఎంత 3% అనమాట. 3% ప్లస్ 3% 3 స్క్వేర్ అంటే 9/100 అంటే 6.09 అనేది రావడం జరుగుతుంది ఆఫ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అనమాట. ఇక్కడ మనం ప్రిన్సిపల్ అనేది ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ ప్రిన్సిపల్ అనేది మనకి 5000, ఇక్కడ 500 అని రావడం జరిగింది. నో ప్రాబ్లం. సో మీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 500 మీద 30.45 ఇంట్రెస్ట్ వచ్చింది. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనం చూసినట్లయితే 5030 అని రాశాను. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 5000 ఉండాలి. సో ఇక్కడ ఇట్ హ్యాస్ టు బి 5000 అనమాట. సో ప్లీజ్ కరెక్ట్ ఇట్. సో ఈ విధంగా 1 year తర్వాత ఎంత వస్తుందంటే మనకి 5000 మీద ఇక్కడ ఎక్కువగానే వస్తుంది. సో యూ హ్యావ్ టు దట్ ఈస్ 5304 అనే ఆన్సర్ తెలుసుకోండి. యూ డూ దిస్ క్వశ్చన్, యూ విల్ గెట్ ఇట్. ఓవరాల్ ఏంటంటే ఇది ఒక 2 సంవత్సరాలు కనుక్కోవాలి, రేట్ పర్సెంట్ అర్థం చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద అమౌంట్ ఇన్ 6 years కాంపౌండెడ్ ఎవ్రీ 2 years ఆన్ రూపీస్ సో అండ్ సో. ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఇక్కడ మనము కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 2 years అనమాట. సో ఇక్కడ కాంపౌండ్ ఫర్ ఎవ్రీ 2 years అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే సో 6 years ప్రకారం మనం 3 సంవత్సరాలు మాత్రమే కనుక్కోవాలి. సో ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే డివైడ్ బై చేసామన్నమాట. దీన్ని ఏం చేయాలి, ఈ విధంగా వీడియో 2 చేస్తే సో ఈ విధంగా మనం కనుక్కుంటే రేట్ పర్సెంట్ అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తే 3 సంవత్సరాలకు గాను 660 రూపాయలు అనేది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్ మీరు చేయండి, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ డూ ఇట్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 3200 అట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 years. ఇక్కడ మనము సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే 5% కాస్త 10% అయిపోతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. అదే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే ఇక్కడ 5% అనేది 2 సంవత్సరాలకి 5 + 5 ప్లస్ 5²/100 అంటే 10.25 అనేది రావడం జరుగుతుంది. ఆ 0.25 డిఫరెన్స్ చూసారా, ముందు సింపుల్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి రెండోది 10.25 కాబట్టి 0.25 డిఫరెన్స్ అనేది మనం చూసినట్లయితే ఆఫ్ 3200 ఎంత అంటే 8 అనేది రావడం జరుగుతుంది. అదే అడిగాడు అనమాట, అదే మనం చేయాలి. దాంట్లో ఆన్సర్ అనేది 8 అనమాట. రామయ్య బారోడ్ ₹7500 అనమాట. రామయ్య అని అతను 7500 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. అయితే రేట్ పర్సెంట్ ఎంత అంటే 16% అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 16% అయితే హౌ మచ్ హీ హ్యాస్ టు పే అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years టు క్లియర్ ద లోన్ అంటే ఆ లోన్ క్లియర్ చేయడానికి ఎండ్ ఆఫ్ ద 2 years ఎంత ఈ విధంగా పే చేయాలి అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ 2 ఏళ్ళు కాబట్టి 16% ప్రకారము 16 + 16 + 16² అంటే 256/100 అంటే మనకి టోటల్ ఇది 34.56% ఆఫ్ ప్రిన్సిపల్ అనమాట. అది 7500 అనమాట. దాని వడ్డీ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ విధంగా మనకి 2592 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే 7500 రూపాయలు అనేది ప్లస్ 2592 యాడ్ చేస్తే అతను ఎంత టోటల్గా మనం అమౌంట్ పే చేయాలంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. సో ఇక్కడ సో ప్లీజ్ గో త్రూ దిస్. ఐ హ్యాడ్ డన్ స్మాల్ మిస్టేక్. ఇక్కడ 10,092 అనమాట, 8,092 కాదు, 10,092 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక సీతమ్మ 9,600 రూపాయలు తీసుకుంటే 12,150 రూపాయలు చెల్లించింది అనమాట 2 సంవత్సరాల తర్వాత. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ పర్సెంట్ కనుక్కోమన్నాడు. 2,550 రూపాయలు వడ్డీ డబ్బులు ఇచ్చిందనమాట. 2,500 రూపాయలు ఈజ్ ఆ డబ్బులు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్, అది పర్సెంటేజ్ కనుక్కోవాలి కదా, ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్టే కదా కనుక్కోవాల్సింది. ఆ విధంగా మనం చేస్తే
ఇక్కడ మనకు ఆన్సర్ అనేది రేట్ పర్సెంటేజ్ 12.5% అనేది అప్రాక్సిమేట్లీ రావడం జరుగుతుంది. ఎందుకంటే 26.56 వస్తుంది. మనకు తెలుసు 22 ఎంత, 12 ఎంత, 24 అనమాట. మిగతా 12/100 అంటే ఆ విధంగా మనం గుర్తుంచుకుంటే మనకి ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఈ విధంగా ఆన్సర్లు అనేది అనలైజ్ పెట్టాల్సి ఉంటుందన్నమాట కొన్ని సందర్భాలలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే జాన్ అనేవాడు 2,000 రూపాయలు జేమ్స్ నుంచి 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు ఫస్ట్ ఇయర్. రెండో సంవత్సరం మాత్రము ఈ విధంగా 7.5% ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం గుర్తుంచుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ అనమాట, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏం చేశాడు వాడు 7.5% తోటి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మాత్రం ఈ విధంగా 4+, దాని తర్వాత సెకండ్ ఇయర్ది 15/2 అనమాట. ఆ విధంగా చేస్తే మనకు 11.8% వస్తుంది. దాని తర్వాత అగైన్ 11.8 ప్లస్ 7.5 ప్లస్ 11.8 × 7.5/100 చేస్తే ఈ విధంగా టోటల్ ఈ రెండు యాడ్ చేస్తే మనకి 20.185 అనేది మనకి రావడం జరుగుతుంది. దాని పర్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అనమాట. దాని ప్రకారం 386.885 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పే చేశాడు అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఒక పర్సన్ 2,040 రూపాయలు వడ్డీ మనకు చూసినట్లయితే తీసుకున్న డబ్బులు 6.1/4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఆ అమౌంట్ ఏం చేసినా అంటే అదర్ పర్సన్కి ఇచ్చాడనమాట. ఇక్కడ తీసుకొని 6.1/4% తోటి వేరే దగ్గరికి ఇచ్చేసినాడు. ఎంత అంటే హాఫ్ ఇయర్లీ తీసుకున్నాడు వాడి దగ్గర. ఎట్లా అంటే 1.5 ఇయర్ అనమాట. అంటే 3 ఏళ్ళు అని అనుకోవాలన్నమాట. తెలుసు కదా కాంపౌండ్ హాఫ్ ఇయర్ అంటే. సో ఆ విధంగా ఈ రేట్ పర్సెంటేజ్ ఎంత అంటే ఈ రేట్ పర్సెంటేజ్ ప్రకారం ఒకటి చూసినట్లయితే మనము అమౌంట్ ఎంత లాభం వచ్చింది వాడికి అంటే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ తోటి ఈ విధంగా హాఫ్ ఇయర్లీ అయితే నేను చెప్పాను ఆల్రెడీ. సో దాని ప్రకారం మనం చేస్తే ఈ విధంగా ఇక్కడ 25/4 అనేది % per annum కాబట్టి ఇక్కడ 1.5 ఇయర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని మనము అదర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా చేస్తే 25.8% ఫర్ 3 years. సో హియర్ డైరెక్ట్లీ అదర్ ఇవ్వడం జరిగింది. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 21.4 రూపీస్ అనేది రావడం జరిగింది లాభము. సో ప్లీజ్ గో త్రూ దిస్. ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి. యూ హ్యావ్ టు పెన్ డౌన్. సో ఓవరాల్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ లైక్ స్కిప్పింగ్ అవే. యూ ప్రాక్టీస్ ఇట్, ఇట్ విల్ బీ డన్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఏ పర్సన్ బారోడ్ ₹8,000 at 5% compound interest. ₹1,600 was paid back at the end of the first year. How much has to be paid at the end of the third year అనమాట. మూడో సంవత్సరం వరకు ఎలా పే చేయాలని అడుగుతున్నాడు అనమాట. ఎంత పే చేస్తాడో అంటాడు. సో మనకు తెలుసు 5% ఆఫ్ ద 800 ఎంత అంటే 8,000 ఎంత అంటే 440 అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే 1,600 వాజ్ పే అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. ఇక్కడ 400 అనేది ఎంతకు సమానం 1,600 అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ 4 ఒక యూనిట్ అనేది 4 సమానం అనమాట. సో ఈ విధంగా మనము ఇలా చేసినట్లయితే రేట్ పర్సెంట్ 5% ఫర్ 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 10.25 అనమాట. సో అది మనం చేస్తే మొత్తం మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 15.76% ఆఫ్ 8,000 అంటే మనకి 1,220.5125 అనేది ఈ విధంగా 4,880 రూపాయలు అనేది 3 ఏళ్ళ తర్వాత పే చేయాలన్నమాట. యూ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ ద క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ అనమాట. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఇది అర్థమవుతుంది ఏం చేశాను అనేది. మీకు ఆటోమేటిక్గా మీరు క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్ సునీత స్కోర్డ్ 17 మార్క్స్ అవుట్ ఆఫ్ 20. 17 out of 20 into 100 వేస్తే మనకి 85% అనేది మార్కులు తనకు రావడం జరిగిందనమాట. 1,500 స్టూడెంట్స్ ఉన్నారు ఒక స్కూల్లో. 20 మంది ముస్లిమ్స్ ఉన్నారంట పర్సంటేజ్, 15 మంది క్రిస్టియన్స్ ఉన్నారంటే మిగతా వాళ్ళంతా హిందూస్ అంట. ఓవరాల్ ఏంటంటే హిందూస్ ఎంత స్కూల్లో అంటే 100లో 35 పోతే 65% ఆఫ్ 1,500 అయితే 975 అనేది హిందూస్ అనమాట. సో దీంట్లో కొన్ని 3-4 క్వశ్చన్స్ అనేది మీకు కొద్ది కష్టంగా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కంపల్సరీ మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ క్వశ్చన్సే మీకు ఒక మోడరేట్ లెవెల్లో మీకు అర్థం అయ్యడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్ పేపర్స్ మీకు అనిపించు కొద్దిగా ఫాస్ట్ కానీ నో ప్రాబ్లం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మీ దగ్గర యూట్యూబ్ ఉంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఇట్ అండ్ యూ కెన్ అగైన్ సర్ఫ్ ఇట్. సో మీరు అగైన్ అండ్ అగైన్ చూడండి. అర్థం కాకుంటే మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కన్సిడర్ చేయండి. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు ఫార్వర్డ్ మీ ఏదైనా మిస్టేక్ ఉంటే అండ్ కరెక్ట్ చేసి మాకు వాట్సాప్ చేయొచ్చు. And if you have any queries, you can call me and we even give coaching for you guys. If you are interested, you can come. Thank you. Have a good day. Have a great life.